హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు వారు జరుపుకునే పండుగలలో ఒకటైనది ఉగాది. కాబట్టి ఉగాది పండుగ రాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఇంతకుముందు జరిగిన సంవత్సరం మొత్తం మన జాతకంలో ఎలాంటి పరిహారాలు చేయాలి, మన జాతకం ఎలా ఉంటుంది, మనం ఎంత సంపాదిస్తున్నామో, మనం ఎంత నష్టపోతున్నాం, మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏం చేయాలి, పరిహారాలు ఏంటి అనేది ఉగాది సంవత్సరానికి అయితే మారుతూ ఉంటుంది. అంటే అది మన తెలుగు సంవత్సరం కాబట్టి. అయితే ఇప్పుడు ఉగాది పండుగ రాబోతుంది కాబట్టి ఇప్పుడు మీ జాతకం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనం ఎంత సంపాదిస్తాము, అంటే మన ఆదాయం ఎంత, వ్యయం ఎంత, మనని తిట్టేవారు ఎందరు, మనని పొగిడేవారు ఎందరు, ఒకవేళ మనకు ఏదైనా దోషాలు ఉంటే వారిని ఎలా పరిహారాలు చేయాలి, మనం ఏ రోజున పుడితే మనకు మంచి జరుగుతుంది, మనం పుట్టిన వారాన్ని బట్టి కూడా మన జాతకం ఉంటుంది, అదేంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇలా జాతకాల గురించి చాలామంది పండితులు అయితే అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తులో జరిగేవి అన్నీ మన జాతకంలో ఉంటాయి. అవేంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సోమవారం పుట్టిన వ్యక్తులు శివుని ఆజ్ఞతో పుడతారు. అంటే సాక్షాత్తు ఆ శివయ్య ఆశీస్సులతో మనం జన్మిస్తాము. కాబట్టి మన జాతకం అనేది చాలా బాగుంటుంది. అయితే అన్నిటికీ మూలం శివయ్య కాబట్టి శివుని ఆశీస్సులతో కనుక మనం సోమవారం కనుక మనం పుట్టినట్లయితే మనకు ఎదురు అనేది ఉండదు. అంటే మన జీవితంలో అన్ని విజయాలే సాధిస్తాము. మన మాటకు తిరుగు ఉండదు. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. మనం అందరితో కూడా మనం సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవం అందరూ మనకిస్తారు. కాబట్టి సోమవారం పుట్టినవారు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు మంచి స్వభావం కలిగి ఉంటారు. ఇక మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళు మొహం మీదే చెప్పేయడం కానివ్వండి, ఏదైనా వాళ్ళు అనుకుంటే వాళ్ళ మొహం మీదనే అనేస్తూ ఉంటారు. అంటే లోపట ఏది దాచుకోకుండా మాట్లాడతారు. చాలా స్టాండర్డ్గా ఉంటారు. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఎవరితో గొడవ పడినా కానీ వాళ్ళదే నిజమన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం మొండిగా ఉంటారు. వాళ్ళ మాటల వల్ల ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. ఇక వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా పనిని చేయాలనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా చేస్తారు. అంత ధైర్యం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ జీవితంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితంలో పైకి వస్తారు. వాళ్ళకు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతరుల ముందు తగ్గి అస్సలు మాట్లాడరు. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఎవరి కష్టంతో బ్రతకకుండా వాళ్ళు సొంత కష్టంతో పైకొస్తారు. కాబట్టి వాళ్ళకు మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక బుధవారం పుట్టినవారు చాలా తెలివైన వారు. వీరు కొంచెం మానసికంగా ఉంటారు. అంటే కొంచెం మొండిగా కూడా ఉంటారు. అయితే వీరు ఎక్కువగా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అనవసరంగా ఇతరులతో మాట్లాడి కష్టాలను కోరి తెచ్చుకుంటారు. అలాగే తన సొంత వాళ్ళనే నమ్మి ఎక్కువగా మోసపోతారు, నష్టపోతారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. కానీ కొన్ని వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. వీళ్ళు సమాజంతో పని లేకుండా అంటే తాను అనుకున్నదే జరగాలని తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు. అలాగే కొంత తన పరంగా తన మాటలతో, తన ప్రవర్తనతో ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. ఇక గురువారం పుట్టిన వ్యక్తులు చాలా సాఫ్ట్గా ఉంటారు. అంటే మంచి స్వభావం కలిగి ఉంటారు. కొంచెం అందరినీ ఊరికే నమ్మేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడగానే వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నాకు మంచి చేస్తారు, వీళ్ళు మన వాళ్ళే అని నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మి వాళ్ళ చేతిలోనే మోసపోతూ వీరు కొద్దిగా చదువులో వెనుకగా ఉంటారు. అలాగే ఇతరులతో దురుసుగా మాట్లాడి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చైనా సరే ముఖంలో చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే సమస్యలన్నింటినీ ఎదుర్కొని తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక శుక్రవారం జన్మించిన వారు ఎంతో అదృష్టవంతులుగా చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా సోమరితనంగా ఉంటారు. అంటే ఎలాంటి పనులు చేయకుండా అనవసరంగా ఖాళీగా కూర్చొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అని వాళ్ళ వైఖరిని మార్చుకోరు.
ఎప్పుడు కూడా ఇతరులతో గొడవ పడుతూ ఉంటారు. అనవసరంగా గొడవలు, కలహాలు, తన భాగస్వామితో కూడా కలహాలను తెచ్చుకుంటూ ఉంటారు. తను స్వంతంగా ఏదైనా వ్యాపారం చేసి ఎవరి మాట వినకుండా అలా చేసి కూడా తానంతట తానే డబ్బును కోల్పోయేలా చేసుకుంటూ ఉంటారు. అలాగే శనివారం పుట్టిన వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు. వీళ్ళకు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి కష్టంతోనూ బ్రతకకుండా తను స్వంతంగా కష్టం చేసుకొని బాగుపడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబం అంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. తన కుటుంబంలోని విషయాలను ఎవరితోటి పంచుకోరు. ఎంతో జాగ్రత్తగా, ఎంతో సున్నితంగా తన కుటుంబాన్ని చూసుకుంటూ చాలా కష్టపడుతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక ఆదివారం పుట్టిన వ్యక్తులు సూర్యునికి అధిపతిగా పుడుతూ ఉంటారు. అంటే మన జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఆ సూర్యుని ఆజ్ఞతో మనం ఆదివారం పుడతాం కాబట్టి మనకు ఎలాంటి దోషాలు ఉండవు. మనం అన్ని విజయాలను సాధిస్తూ ఉంటాం. మన జీవితం ఎంతో బాగుంటుంది. మనం అన్ని విషయాలలో విజయం సాధిస్తూ ఉంటాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.